డీటెయిల్ చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ షో ద్వారా ఎన్టీఏ కూటమిలో కొత్త జోష్ కనిపిస్తోంది. భాగస్వామ్య పక్షాల తరపున అభ్యర్థుల ప్రచారానికి సానుకూలత కనిపిస్తోంది. మోదీ సభలు, రోడ్ షోలలో బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు శ్రేణులు భారీగానే పాల్గొన్నాయి. విజయవాడలో రోడ్ షోలో ప్రధాని ప్రచారం తర్వాత ఆయన చేసిన ట్వీట్ ఏపీ విషయంలో కూటమి ధీమాను చాటుతోంది. రాష్ట్రంలో సాగిన తన 2 రోజుల పర్యటనలపై ప్రధాని నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన ర్యాలీ ఎంతో ఉత్సాహంగా సాగిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. రోడ్ షో ముగిశాక గ్రీన్ రూమ్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో మోదీ 10 నిమిషాలకు పైగా ఏకాంతంగా భేటీ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని, మంచి విజయాన్ని కూటమి సాధించబోతోందని చంద్రబాబు, పవన్తో మోదీ అన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో కలిసి విజయవాడలో నిర్వహించిన రోడ్ షో మధుర అనుభూతిని కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇటీవల ఏపీలో జరిపిన పర్యటన ద్వారా ప్రజా మద్దతు పెద్ద ఎత్తున కూటమికే ఉందన్నది స్పష్టమైందన్నారు. మహిళలు, యువ ఓటర్లు కూటమిని ప్రోత్సహిస్తుండడం శుభ పరిణామమని సామాజిక మాధ్యమం ఎక్స్లో ట్వీట్ చేశారు. విజయవాడలో మోదీ, పవన్ కళ్యాణ్తో కలిసి నిర్వహించిన రోడ్ షో సరికొత్త చరిత్ర సృష్టించిందని చంద్రబాబు ట్వీట్ చేశారు. రోడ్ షోలో పాల్గొన్న సోదరీమణులకు కృతజ్ఞతలు తెలిపారు. భారీ ప్రజాస్పందన ఎంతో థ్రిల్ కలిగించిందన్నారు. ఇక 3 పార్టీల అధినేతలకు లభించిన ప్రజాభిమానం ఎన్నికల ఫలితాల్లో ఆశాజనక వాతావరణానికి నిదర్శనమన్నారు. ఆంధ్రప్రదేశ్లో జూన్ 4న కొత్త ప్రభుత్వం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ప్రధాని మోదీ ట్వీట్కు సమాధానం ఇచ్చిన చంద్రబాబు, రోడ్ షో ద్వారా ఏపీ ప్రజల్లో ముఖ్యంగా మహిళలు, యువతలో కొత్త ఆశలు నింపామన్నారు. రోడ్ షో మరుపురానిదన్నారు. మోదీ తన మధురానుభూతులను ఏపీ ప్రజలతో పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు నరేంద్ర మోదీ ఇచ్చిన భరోసాకు కృతజ్ఞతలంటూ ట్వీట్ చేశారు. మోదీ తలపెట్టిన వికసిత్ భారత్ కోసం తాము నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు జనసేన పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఏపీలో పాల్గొన్న ఎన్నికల ప్రచారం ఎంతో విలువైందన్నారు. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ట్వీట్ చేశారు. రైట్కి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. సాగినటువంటి రోడ్ షో కూడా సక్సెస్ఫుల్గా కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకి ఘన స్వాగతం పలికాడు. ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకే వేదిక పైన ఏదైతే రోడ్ షోలో అటు దేశ ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముగ్గురు రోడ్ షోలో కూడా సక్సెస్ఫుల్గా కొనసాగింది. పూర్తిగా ప్రజలకు అభివాదం చేస్తూ రానున్నటువంటి 13వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలంటూ కూడా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విభజన చట్టంలో రావాల్సిన అనేక అంశాలపైన కూడా ఆయన లేవనెత్తాడు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంలో పూర్తిగా కూడా రేపు ఎన్డీఏ ప్రభుత్వం కూడా పూర్తిగా మద్దతు తెలుపుతుందని కూడా దేశ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో అటు వైసీపీ పైన తీవ్ర విమర్శలు అయితే చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో అన్ని వర్గాల ప్రజలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. రానున్న
రానున్నటువంటి రోజుల్లో ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా ప్రజలు ఎప్పుడా అంటూ ఓటు వేయడానికి రెడీగా ఉన్నారంటూ కూడా దేశ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దేశ ప్రధాని నరేంద్ర మోదీ సభల తర్వాత, రోడ్ షో తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక సరికొత్త రాజకీయం మొదలైందని చెప్పుకోవచ్చు. అటు టీడీపీ కూటమి, బీజేపీ, జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు కొంత జోష్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి సభకి నిన్న జరిగినటువంటి రోడ్ షో కూడా పూర్తి స్థాయిలో విశేష స్పందన వచ్చింది. మోదీ ఎలాంటి వైసీపీ పైన ఈ విమర్శలు చేస్తారని ఎదురు చూసినటువంటి నేపథ్యంలో కూటమి సభ్యులుగా అటు ప్రజలు కూడా ఎదురు చూసినటువంటి నేపథ్యంలో కూడా వైసీపీ పైన తీవ్ర విమర్శలు అయితే మోదీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందంటూ కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రోడ్ షో జరిగినటువంటి అనంతరం కూడా చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్తో కూడా 15 నిమిషాల పాటు మోడీ రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కొద్ది రోజుల్లో 13వ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికల పైన కూడా 15 నిమిషాల పాటు రాష్ట్ర రాజకీయాల పైన కూడా వారిద్దరితో చర్చించినటువంటి పరిస్థితి కనపడుతుంది. రానున్నటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి అనేక అంశాల పైన కూడా ఇప్పటికే వైసీపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని పట్ల కూడా కొంత మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో కూటమి ఏర్పడితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు